వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్. చేతిరాత బాగుంటే ఏ రంగంలోనైనా ఉద్యోగం ఉపాధి అవకాశాలు పొందేందుకు సావకాశంగా ఉంటుందని, మనం రాసే ఏ పరీక్షల్లోనైనా చేతిరాత బాగుంటే మార్కులు ఎక్కువగా సాధించేందుకు అవకాశం ఉంటుందని శ్రీ సాధన డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ నాయని రాజగోపాల్ అన్నారు. మంగళవారం కళాశాలలో నిర్వహించిన చేతి వ్రాత నైపుణ్య శిక్షణ శిబిరంలో పాల్గొని ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. గత నెల 25వ తేదీ నుండి ఈ నెల 10వ తేదీ వరకు కళాశాలలో చేతి వ్రాత శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో 4 గ్రామాల నుండి 30 మంది విద్యార్థులు పాల్గొని తెలుగు, ఇంగ్లీష్, అంకెల చేతి వ్రాత శిక్షణను పొందారు. హ్యాండ్ రైటింగ్ సంబంధించి, కాలిగ్రఫీకి సంబంధించి పోయిన నెల 25వ తేదీ నుండి శిక్షణ శిబిరం నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి హ్యాండ్ రైటింగ్ నిపుణులు శ్రీనివాస్ గారు విద్యార్థులందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు 15 రోజుల క్రితం హ్యాండ్ రైటింగ్ ఏ రకంగా ఉండే, 15 రోజులలో వాళ్ళ శిక్షణ పొందిన తర్వాత ఏ రకంగా ఉంది అనే దానికి మనం ఇక్కడ నిర్వహించినటువంటి ఈ హ్యాండ్ రైటింగ్ సంబంధించినటువంటి ఇది మనం శిక్షణ పొందిన తర్వాత ఉంది. అదే వాళ్ళు ఇక్కడికి రాకముందు వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఈ రకంగా ఉంటుండే. కాబట్టి తెలుగు, ఇంగ్లీషు, అదే న్యూమెరిక్ అంకెలు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఒక శిక్షణ ఇచ్చిన సందర్భంగా విద్యార్థులందరూ కూడా చాలా హ్యాపీగా మంచి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడం జరిగిందని చెప్పేసి సంతోషంగా ఉన్నారు. అంటే ఉద్యోగ ఉపాధి కల్పనకు సంబంధించి చేతిరాత ఏదైతే ఉంటుందో, మంచి చేతిరాత ఉంటే మనం అక్కడ రాసిన పరీక్షలలో రాసిన రాత కూడా మంచిగా ఉంటే మనకు ఆ హ్యాండ్ రైటింగ్ సంబంధించి కూడా మార్కులు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులకు ఒక నాణ్యమైన హ్యాండ్ రైటింగ్ నేర్పించాలనేటువంటి ఒక సదుద్దేశంతో శ్రీ సాధన డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. పిల్లలతో పాటు మాట్లాడారు.